మామ ఇంకా రివ్యూలోకొచ్చే ముందు ఒకవేళ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసుకోండి మామ. ఇంకా 'సైంధవ్' మూవీ అయితే బాగుంది. చాలా బాగుంది. శైలేష్ కొలను గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మామ. మూడో సినిమా కూడా చాలా బాగా చేసినందుకు. ఇంకా హిట్ సీరీస్ మీద ఫోకస్ పెట్టండి మామ. ఎందుకంటే వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు మనకు తెలిసిందే 'ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్' మొదలైపోయింది. 'శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్' కూడా మొదలైపోయింది. 2 సినిమాటిక్ యూనివర్స్‌లు ఉన్నాయి మన తెలుగులో నుంచి. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే మామ, వెంకటేష్ గారు ఇచ్చి పడేశారు. నిజంగా క్లైమాక్స్‌లో ఫైట్ చేస్తూ ఏడుస్తాను మామ. నిజంగా మనకు కూడా ఏడుపొస్తది మామ. చాలా ఎమోషన్ అవుతాం మనం కూడా. ఆ క్లైమాక్స్ అప్పుడు చాలా ఎమోషన్ అవుతాం మామ. అది. ఇంకా నవాజుద్దీన్ సిద్దికీ గారు ఉన్నారు. ఆయన పేరు అదే. నాకు పడకం రావట్లే. ఆయన కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు మా మూవీలో విలన్ కింద. చాలా అంటే చాలా, నేను ఇంకా అంత గొప్ప యాక్టర్‌ని తీసుకున్నారు. వాడుకుంటారో వాడుకోరో అనిపించింది గానీ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు మామ. కానీ ఎక్కడో ఆర్య గారిని కొంచెం ఏదో సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదో అనిపించింది. ఎందుకంటే ఆయన ఉండేది అన్ని 2, 3 సీన్‌లుంటాయి. కానీ అయి కూడా అంత ఇంపాక్ట్ ఏం చూపియవు. ఆ యాక్టర్ బదులు వేరే యాక్టర్ ఉన్నా సరిపోయిద్ది అనిపిస్తది. సో, ఆర్య గారికి ఇంకొంచెం పెద్ద రోల్ ఇచ్చుంటే బావుండేది. అది. ఇంకా ఫ్యామిలీస్ మాత్రం చూసాను మామ. నిజంగా వెంకటేష్ గారు కుమ్మేశారు. శైలేష్ కొలను గారు హ్యాట్స్ ఆఫ్. ఇంకా 'రితికా సింగ్' గారు కూడా సెట్ అయ్యారు సినిమాకి బాగా. అది ఇంకా చెప్తున్నాను కదా మామ, క్లైమాక్స్ చాలా బాగుంది. ఏడుపొస్తది మామ. కొంతమందికి చాలా ఎమోషనల్ అవుతారు. అది ఇంకా ఓవరాల్ సినిమా అయితే బాగుంది. ఓవరాల్ సినిమా కూడా బాగుంది. ఎక్కడ ఎక్కడ ఒక్క సింగిల్ షాట్ కూడా బోర్ కొట్టించదు మామ. వెంకటేష్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి ఇంకా ఈ సినిమాతో. నిజంగా సంక్రాంతికి వచ్చిన మూవీస్‌లో 'హనుమాన్' తర్వాత ఇది కూడా చూసాను మామ. చాలా బాగుంది. ఫ్యామిలీస్‌కి అయితే మస్ట్ వాచ్. ఎట్లాగో టికెట్ రేట్స్ కూడా పెంచలేదు కాబట్టి ఫ్యామిలీస్‌తో ఎళ్లి చూసాను మామ. వెంకటేష్ గారు మాత్రం అద్దర కొట్టేశారు. చించి పడేశారు యాక్టింగ్ మాత్రం. పెర్ఫార్మన్స్ కూడా. అసలు నిజంగా కొన్ని కొన్ని ఫైటింగ్ షాట్స్ మాత్రం భలే తీశారు మామ. అది ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ బావుంది. అది ఇంకా నాకెక్కడో కొంచెం డిఫెక్ట్ అనిపించింది. ఎక్కడంటే రాంగ్ యూసేజ్. అది సరిగ్గా పెట్టలేదేమో అనిపించింది సాంగ్ ప్లేస్‌మెంట్. ఏదో పెట్టేయాలి కదా అని పెట్టేశారు హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కింద. అది. ఇంకా అది సాంగ్ ఒకటి కట్ చేసుకుంటే బావుండేది. ఎట్లా అయినా కట్ చేసినా కట్ చేయకపోయినా ఎట్లాగో సినిమా 2 గంటల 20 నిమిషాలే మామ. అది. ఇంకా ఎక్కడ బోర్ కొట్టించేదో అది మాత్రం పక్కా. క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్ అవుతారు. అది మామ. ఇంకా ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ మాత్రం కుమ్మేశారు. ముఖ్యంగా వెంకటేష్ గారు బాగా చేశారు. సిద్దికీ గారు కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు సినిమాలో మాత్రం. అది. ఇంకా ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేసేయండి మామ. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంట సింబల్ కొట్టండి మామ. టాటా బై బై. రేపు నా సాంగ్ గారి రివ్యూతో కలిసేద్దాం.